షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. ఈ వారం సుమన్ టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి న్యాయ సలహాలు అనేటటువంటి ప్రోగ్రాంలో ప్రేమ వివాహాలని తల్లి లేదా తండ్రులు లేదా కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఏం చేయాలనేటటువంటి పెద్ద సమస్యగా ఈ మధ్యకాలంలో కొనసాగుతూ ఉంది. 2010 నుంచి అంటే ఒక 10 సంవత్సరాలుగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఇకపోతే మన దేశానికి సంబంధించినటువంటి అనేక మంది యుఎస్ఏ, యూకే, లేదు సింగపూర్, ఆఫ్రికన్, ఇట్లా నైజీరియా లాంటి పెద్ద పెద్ద కంట్రీలకు వృత్తిరీత్యా, చదువు రీత్యా పోయినటువంటి జపాన్, జర్మనీ లాంటి దేశాలకు కూడా వృత్తిరీత్యా లేదు చదువు కోసం పోయినటువంటి అనేక మంది బాయ్స్ కావచ్చు, గర్ల్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనేక మందిని ప్రేమ వివాహాల పేరుతోటి, కులాంతర వివాహాల పేరుతోటి, లేదు మతాంతర వివాహాల పేరుతోటి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి పరిస్థితి విపరీతంగా పెరిగిపోయింది. దానికి కారణాలు, రకరకాల కారణాలు ఉన్నాయి. విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోయింది, ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిపోయింది, ఎవరి మీద ఆధారపడేటటువంటి అవసరం లేకుండా పోయింది, చదువు విపరీతంగా పెరిగింది. దాంతో ఏంటంటే ఇలా అదే క్రమంలో ప్రేమ వివాహాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇకపోతే ప్రేమ వివాహాలు చేసుకునేటప్పుడు కులం తక్కువనో ఎక్కువనో, మీ స్థాయి కులం మాది కాదనో, మీ మతానికి మా మతానికి పడదనో, ఈ రకంగా అడ్డుగోడలు పెడుతూ చాలామంది ప్రేమికుల యొక్క తల్లి తండ్రులు, లేదు అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెళ్ళికి అంగీకరించకుండా తమ యొక్క పిల్లల్ని ప్రెషర్ చేయటమో, తిట్టడమో, బెదిరించడమో, లేదు చస్తా బతుకుతా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయటమో, లేదు పెళ్ళికి అంగీకరించకుండా ఏ ఇబ్బంది పెట్టేటటువంటి పనులు చాలా చోట్ల, చాలా పట్టణాలు, లేదు చాలా జిల్లా కేంద్రాలలో, ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాలలో కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. తల్లి తండ్రి యొక్క కాన్సెంట్ లేకుండా ప్రేమికులు ఎవరైనా తన పార్ట్నర్ని లవర్ని పెళ్లి చేసుకున్నప్పుడు అది తెలిసినటువంటి తల్లులు తండ్రులు కొంతమంది ఏమో పోతపాయలే ఏదో ఒకటి అని మర్చిపోయి వివాహం చేసుకున్నటువంటి పిల్లల్ని దగ్గర తీసి ఆదరించి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. ఇక కొంతమంది పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయిల మీద, లేదు అబ్బాయిలకు సంబంధించినటువంటి వాళ్ళైతే అమ్మాయిలకు సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, ఇంకా అవసరమైతే కిడ్నాపులు చేయటం, ఇంకా ఈ మధ్యకాలంలో సంచలనమైనటువంటి కేసులు కూడా చూసినాం, హత్యలు చేయటం, ఈ రకంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ నేరాలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చాలామంది మధ్యకాలంలో ప్రేమికులు ఇంటర్నెట్లో అతుకుతాం ఏమని, తల్లి లేదా తండ్రులు ప్రేమికుల యొక్క తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే ఏం చేయాలి? ఇద్దరు మేజర్లు అయితే ఏ ప్రేమికుడు కూడా మైనర్ని ప్రేమించరాదు, మైనర్ జోలికి పోరాదు. అబ్బాయి ఏ రకమైనటువంటి మగ మనిషి అయినా మైనర్ అయినటువంటి అమ్మాయితోటి ప్రేమ వివాహం చేసుకోవడం కానీ, ప్రేమ పేరుతోటి ఎత్తుకపోవడం కానీ, కిడ్నాప్ చేయడం కానీ, తీసుకుపోయి పెళ్లి చేసుకోవడం కానీ చట్ట వ్యతిరేకం. అమ్మాయి అయితే 18 సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి కావాలి, అబ్బాయి అయితే ఖచ్చితంగా 21 సంవత్సరం పూర్తి కావాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి అమ్మాయిని మైనర్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. అమ్మాయి కాన్సెంట్ ఉన్నా కూడా అమ్మాయిని ముట్టుకోవడం కానీ, అమ్మాయితోటి ప్రేమ వ్యవహారం చేయడం కానీ, అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ రేప్ కిందనే నేరంగా, రేప్ అనేటటువంటి దాని కింద నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే 18 సంవత్సరాలు దాటినటువంటి ఒక అమ్మాయి పట్ల
ప్రేమ పేరుతోటి ఆమె ఒప్పుకుంది. కొంతమంది అంటారు అమ్మాయి ఒప్పుకుందా అండి, నన్ను ప్రేమించింది, నా కాడికి వచ్చింది కాబట్టి మేమిద్దరం కలిసినాం తిరిగినాం అనేటటువంటి మూర్ఖమైనటువంటి వాదన కొంతమంది మగవాళ్ళు పెట్టేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అక్కడక్కడ. చట్టం 18 సంవత్సరాలు నిండినటువంటి ఈ అమ్మాయితోటి లవ్ చేసినా లేదు ప్రేమ పేరుతోటి సెక్స్ చేసినా గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు, 18 సంవత్సరాలు నిండినటువంటి ఈ అమ్మాయితోటి ప్రేమ వ్యవహారం నడిపినా లేదు ఇతర శారీరకమైనటువంటి సంబంధాలు మెయింటైన్ చేసినా ఆ మెయింటైన్ చేసినటువంటి ఒక వ్యక్తి అత్యాచారం అంటే రేప్ కింద శిక్షకు అర్హుడు. చాలామంది ఈ విషయం తెలియక జైలుకి పోయి నెలల తరబడి జైల్లో ఉండి ఆగమైతున్నటువంటి పరిస్థితి కనపడతా. అందుకనే మైనర్ పిల్లల జోలికి ప్రేమ పేరుతోటి వాళ్ళు పిలిచినా సరే ప్రేమించినా సరే పోవద్దని నేను ఈ సందర్భంగా మీ అందరిని హెచ్చరిస్తున్నాను. దాంతోపాటు ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు ఒప్పుకోలేదనుకోండి, హ్యాపీగా మీరు ఇద్దరు మేజర్లు అయితే ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడానికి అర్హులైతే ఇద్దరు కూడా సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల దగ్గరికి పోయి పెళ్లి చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. లేదు మీ ఫ్రెండ్స్ బంధువులు మిమ్మల్ని సపోర్ట్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవచ్చు. మరి పెళ్లి చేసుకుంటున్నటువంటి సమయంలో మా మీద దాడులు జరగవచ్చు, దౌర్జన్యాలు జరగవచ్చు అనేటటువంటిది మీకు ఒక ప్రమాదం ఉంది. ఆ సమయాలలో సంబంధిత జిల్లా హెడ్ క్వార్టర్లలో అయితే సంబంధిత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల్ని లేదు డివిజన్ హెడ్ క్వార్టర్లో అయితే సంబంధిత డిఎస్పీలని లేదు సిఐల దగ్గరికి పోయి ఎవరి వల్ల అయితే ప్రాణహాని ఉంది, ఎవరి వల్ల అయితే డ్యామేజ్ జరుగుతుంది, ఎవరి వల్ల అయితే ఇబ్బంది ఉందో వాళ్ళ మీద ఒక కంప్లైంట్ ఇస్తే సంబంధిత పోలీసులు ఆ తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి సహకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సహకరించకపోతే వాళ్ళ జోలికి పోతే మీ మీద కేసులు పెడతాం, చట్ట వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే మిమ్మల్ని జైలు పంపుతాం అనేటటువంటి విషయం కూడా సంబంధిత పోలీసులు కౌన్సిలింగ్ చేసి వాళ్ళని చట్ట వ్యతిరేకమైన సంఘ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయకుండా పెళ్లి ఆపకుండా కావాల్సిన ఏర్పాటు చేస్తారు. ఇంకా పోతే సంబంధిత రాష్ట్ర హెడ్ క్వార్టర్లలో హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఉన్నాయి. మీరు పెళ్లికి పూర్వం రక్షణ కావాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్స్కి అప్రోచ్ కావచ్చు. లేదు మీరు ఏదైనా గుడికి పోయాం బడికి పోయాం లేకపోతే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయాం మీరు ఏదైనా పెళ్లి చేసుకుని అనుకోండి, పెళ్లి చేసుకున్న తర్వాత సంబంధిత హ్యూమన్ రైట్స్ కమిషన్కు సంప్రదించి మా హక్కులకు భంగం కలుగుతుంది, మమ్మల్ని నిర్బంధిస్తున్నారు, లేదు మాకు డ్యామేజ్ చేస్తున్నారు, మా పెళ్లి కాకుండా అడ్డం పడుతున్నారు, లేదు మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని గుంజుకపోయి మాకు ఇష్టం ఉన్నటువంటి మా ప్రాంతంలో మా ఊర్లో లేదు ఫలానా ప్రాంతంలో మేము నివాసం ఉంటుంటే గుంజుకపోయి మమ్మల్ని మేము హ్యాపీగా మాకు నచ్చిన చోట నివాసం ఉండకుండా వీళ్ళు చేస్తుండ్రు, కిడ్నాపులు చేస్తున్నారు, లేకపోతే మా యొక్క హక్కులకు భంగం కలిగిస్తున్నారు అనేటటువంటి విషయం మీకు కాక హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్లు ఇస్తే సంబంధిత చైర్మన్ గారు పోలీసులకు ఆదేశాలు ఇస్తారు. డీజీపీకి కానీ దాని యొక్క సీరియస్నెస్ని బట్టి డీజీపీకి కానీ సంబంధిత పోలీస్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఎస్పీలకు కానీ లేదు డిఎస్పీలకు కానీ డైరెక్షన్స్ ఇచ్చి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ కల్పిస్తారు. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ ప్రేమికులు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పుడు కానీ ప్రేమ పెళ్లి జరగబోతుందనే విషయం తెలిసినప్పుడు కానీ జరిగిన తర్వాత కానీ కిడ్నాపులు చేసి అక్రమంగా అమ్మాయినో అబ్బాయినో వాళ్ళ ప్రాంతాలలో ఇండ్లలో పెట్టడం, ఎక్కడనో తెలవకుండా దాయటం ఇవన్నీ చేస్తారు. మరి అట్లాంటి పరిస్థితి ఎట్లా అన్నప్పుడు అక్రమంగా మీ యొక్క లవర్ని వాళ్ళ బంధువులు కానీ మనకు వ్యతిరేకులు కానీ ఎవరైనా అక్రమంగా నిర్బంధించినటువంటి ఆ వ్యక్తిని నిర్బంధించబడినటువంటి మీ లవర్ని తీసుకొచ్చి గౌరవ హైకోర్టు ముందర ప్రొడ్యూస్ చేయమని ఒక న్యాయవాది ద్వారా హైకోర్టులో హైబియస్ కార్పస్ అనేటటువంటి ఒక పిటిషన్ వేయవచ్చు. అట్లా మా లవర్ని లేదా నా లైఫ్ పార్ట్నర్ని
మా తల్లిదండ్రులు లేకపోతే ఫలానా వాళ్ళ తల్లిదండ్రులు అక్రమంగా కిడ్నాప్ చేసిర్రు లేదా నిర్బంధించిర్రు అనేటటువంటి విషయం కాక మీరు హైబియస్ కార్పస్ పిటిషన్ అనేటటువంటి దాన్ని వేస్తే ఆ రెట్ వేస్తే హైకోర్టు సంబంధిత పోలీసులకు డైరెక్షన్ ఇస్తుంది. ఆయన తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి లేదా ఆమెను తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయండి అని తీసుకొచ్చి గౌరవ జడ్జి గారు హైకోర్టు జడ్జి గారు కౌన్సిలింగ్ చేసి నిజంగా వాళ్ళిద్దరు కిడ్నాప్ చేయబడ్డ ఆయన కానీ అక్రమంగా నిర్బంధించినటువంటి ఒక వ్యక్తి లవర్ మేము బలవంతంగా నన్ను నిర్బంధించారు నేను పలానా ఆమెతోటి ఉంటా లేదు నా భార్యతోటి ఉంటా అని కాక కరెక్ట్గా కోర్టు వారి ముందల ఎవిడెన్స్ చెప్తే ధైర్యంగా కోర్టు కావాల్సినటువంటి సహాయ సహకారాలు ఇవ్వటం ఆదేశాలు ఇవ్వటం కావాల్సిన రక్షణ కల్పించేటటువంటి ఒక మంచి వాతావరణం ఈ రిట్ ఆఫ్ హైబియస్ కార్పస్ అనేటటువంటి పిటిషన్లో ఉన్నది. వీటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకోవాలని అందరికీ చెప్పాలని కోరుతూ సెలవు.